వినయ్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ఒకసారి కొన్ని అంశాలు మనకున్నాయి, వాటి మీద ఒక్కసారి అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏం జరుగుతున్నది రాష్ట్రంలో, దేశంలో? ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ చుట్టే తిరుగుతుంది కదా, మొత్తం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇటు ప్రభుత్వం నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి అంతా దాని మీదనే ఉన్నారు. ఇక అపోజిషన్ పార్టీ కూడా మొత్తం నాయకత్వం అంతా పెద్ద పెద్ద లీడర్లు అంతా దాంట్లోనే ఉన్నారు. హోంశాఖ అదే మొన్న మాజీ, ఇప్పుడు ఆయన ఏందో మంత్రి కిషన్ రెడ్డి, ఆయన మొత్తం ఇళ్ళనే తిరుగుతున్నాడు. ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్తోనే మొత్తం ఇక జరగబోతున్నది. క్లోజ్ కావాలన్నా, పైకి లేవాలన్నా ఇక అదే అన్నట్టుగా తయారైంది. అంటే పాలక ప్రతిపక్ష పార్టీలకి ప్రజల సమస్యల నుంచి మొత్తం మీడియాని కానీ లేకపోతే అన్ని రకాలైనటువంటి విషయాలని పక్కదారి పట్టించడానికి ఎన్నికలు అనేవి వాళ్ళకు ఒక మంచి అస్త్రం. అసలు ప్రతిపక్ష పార్టీ అయినా పాలక పార్టీ అయినా వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు, వాళ్ళు పొద్దున్న లేస్తే దేవునికి మొక్కేది కూడా 3 నెలలకు ఒక ఎన్నిక రావాలని కోరుకుంటారు. ఎందుకు ఎన్నిక వచ్చిందనుకో, ఎన్నిక వస్తే ఇంకేముంటుంది, అవును, మీడియా అంతా దాని మీదనే మాట్లాడాలా, అంతే కదా, పత్రికలన్నీ దాని మీదనే రాయాలా, తప్పని పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎంత అవునన్నా కాదన్నా మాట్లాడాల్సిందే కదా, అంతే కదా. అంటే అదొక అనివార్య పరిస్థితి. అదే వాస్తవంగా అయితే అవసరం లేదు. ఎవడో పోటీ చేస్తాడు, ఎవడో ఏదో అవుతుంది, ఒక్క పోలింగ్ రోజు తప్ప మిగతా అసలు అవసరం ఏంటిది? ఎన్నికలు అనేవి మొత్తంగా కూడా పాలనా విధానంలో, పరిపాలనా విధానంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో అదొక చిన్న అండ్ దట్టు. ఇప్పుడు గవర్నమెంట్ని మార్చే ఎలక్షన్ కూడా కాదు కదా. ఏమున్నది దాంట్లో? ఇప్పుడు ఏది ఏమున్నది? ఇప్పుడు జూబ్లీహిల్స్లో సపోజ్ కాంగ్రెస్ గెలిచింది అనుకో, లేకపోతే ఓడిపోయింది అనుకో, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కూలిపోతుందా? ఏముంటుందా? అయ్యేది కూడా ఏం లేదు. బీఆర్ఎస్ గెలిచింది అనుకో, మళ్ళా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన, దరిద్ర పాలు చేసిన, అప్పుల పాలు చేసిన, మొత్తం భూములన్నీ కూడా ఇక బిర్యానీలు తిన్నట్టు ఈ భూములన్నీ తిన్నా వీళ్ళకి ఏమన్నా మళ్ళీ ఏమన్నా పరిపాలన వచ్చేది ఉన్నదా? ముఖ్యమంత్రి అయ్యేది ఉన్నదా? మంత్రులు అయ్యేది ఉన్నదా? రోజులలో మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది అంటుండే. సరే 500, 5000, 50 రోజులకే తెచ్చుకోండి, ఎవడొద్దు అంటాడు. 5 రోజులకే తెచ్చుకోండి, ఎవడన్నా వద్దనడా? ప్రజలు ఓట్లేస్తే వస్తుంది, ఎవడన్నా వద్దని లేదు కదా. అవును. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముక్కుతోటి మోకాళ్ళతోటి దేకిండ్రు, ఏమైంది? జీరో. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఇట్లా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన జరగదు. చాలా మంది ఇట్లా ఇచ్చారు, ముహూర్తాలు పెట్టుకున్నారు, ప్రమాణ స్వీకారాలకు కూడా ముహూర్తాలు పెట్టుకున్నారు. అయిందా? కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఈ ఎన్నికలు అనేవి అసలు ఏనికి కూడా పనికిరాని ఎన్నిక. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఎవరో ఏదో అయ్యి చనిపోయిండు, ఎన్నిక వచ్చింది, అది మామూలుగా రొటీన్ ప్రాసెస్లో జరిగిపోతుంది. ఇవాళ ప్రధాన సమస్యలు ఏంటి? రాష్ట్రంలో ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ఇవాళ చూడరాదు, వారం రోజుల నుంచి వర్షాలు పడి తుఫాను మీద తుఫాను, దాదాపు ఒక 10 lakh acres నాశనం అయింది పంట, 10 లక్షల ఎకరాల పంట దగ్గర. రైతులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. అది ఎవరికైనా పడుతుందా? మీడియాకు పడతలేదు, పాలకులకు పడతలేదు, ఊర్లలో సర్పంచ్లు ఎట్లా లేరు, ఎంపీటీసీలు లేరు, గ్రామ పాలన వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఏదో అధికారులతోటి గ్రామ పాలన వ్యవస్థ చేయాలంటే అధికారులు ఎన్నడూ వస్తారు, ఎవరిని చూస్తారు, ఎక్కడ చూస్తారు, ఏ గట్టు చూస్తారు, ఏ మడి చూస్తారు, ఏ పొలాన్ని చూస్తారు, ఏ పంట పొలంలో పోయి వాళ్ళు కాలు పెట్టి వాళ్ళ చేతితోటి వాళ్ళు సృష్టించే పరిస్థితి ఉన్నదా? ఆడ ఉన్నదా? అధికారులకే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అయ్యే సరిపోతలేదు టైం. సరే ఇప్పుడు ఏదేమైనా మళ్ళీ ఎలక్షన్ గురించి మనం మాట్లాడాల్సిందే. మీ అంచనా ఏంది? ఎవరు గెలుస్తారట? ఏమనుకుంటున్నారు బయట? ఏమో చాలామంది అయితే ఇప్పుడు మన మీడియా ప్రకారము, తర్వాత అనేక రకాల సర్వేల ప్రకారం అయితే అవకాశం అయితే కాంగ్రెస్కు ఉందనేది మనకు కనపడతా ఉన్నది. అధికార పార్టీ కాబట్టి ఉంటుందిగా. అధికార పార్టీ కావచ్చు, అభ్యర్థి గురించి కావచ్చు, లేకపోతే అభ్యర్థికి ఉన్న అనేక రకాల సంబంధాలు కావచ్చు, ఆడ ముస్లింలతోటి, తర్వాత ఇతర వాళ్ళతోటి, తర్వాత ఆయన ఇప్పటికి చాలా సార్లు పోటీ చేసి ఓడిపోవడం వల్ల సింపతి కూడా ఉంటుంది. మామూలుగా మనం చూస్తాం కదా ఊర్లలో, పిచ్చి కుక్క చంపబడితే కూడా అయ్యో పాపం సమాజం ఇది.
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, రాక్షసురాలు, దుర్గామాత, కాళీమాత, ఆ మాత ఈ మాత అని ఆమె వాళ్ళ చేతుల్లో చనిపోతే అయ్యో పాపం అనలేదా? సమాజం రాయలేదా? పత్రికలు రాయలేదా? మీడియా మొత్తుకోలేదా? కాబట్టి మన సమాజంలో అయ్యో పాపం అనే ఒక సెంటిమెంట్, ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా 3 సార్లు ఏమో 2 సార్లు ఓడిపోయిండు. కార్పొరేటర్ కూడా పోటీ చేసి ఓడిపోయిండు. ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి ఎంఐఎం తరఫున చేసిండు, తర్వాత ఇండిపెండెంట్ కూడా చేసిండు. చేసినట్టున్నది. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఇప్పుడు వీళ్ళు రౌడీ అని బాగా ప్రచారం చేస్తున్నారు కదా, మరి దీంట్లో పబ్లిక్ ఏమైనా బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం లేదా? ఇన్ని కాకుండా పబ్లిక్ మాట్లాడుకుంటాడు, ఊర్లలో మాట్లాడుకుంటాడు. అది రాగానే ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా రౌడీ కాదా? ఏ ఎమ్మెల్యే అయినా దొంగ కాదా? ఏ ఎమ్మెల్యే అయినా కనీసం క్యారెక్టర్ లేనోడు కాదా? కనీస విలువలు పాటిస్తున్నారా? ఎవడైనా ఉన్నాడా? ఒక్కడిని చూపెట్టమని అడుగుతా ఉన్నారు. దొంగగానోడు, మోసం చేయనోడు, ఆక్రమణకు గురిగానోడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ పెద్దగా దీంట్లో రౌడీ ఏనో, అరే మనం చూసినాం కదా, ఈ హంతకులుగా నమోదైనటువంటి వాళ్ళు, జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల, జగన్మోహన్ రెడ్డి మీద అయితే 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణ ఉండే. ఇప్పుడు ఇక్కడ కూడా అని అవినీతి ఆరోపణలు ఉన్నాడు, 100,000 కోట్లు. అరే మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. మన ముఖ్యమంత్రి కూడా ఓటు నోటు కేసులో జైలుకు పోయి వచ్చినోడే, ఇంకా అనేకం ఉన్నోడే. ప్రధానమంత్రి మొదలుకుంటే మన హోంమంత్రి ఎవరు? అమిత్ షా. ఆ రాష్ట్రం నుంచి వెలివేయబడ్డోడు, బహిష్కరణ గురైనోడు. మరి ఇవాళ ఆయన హోమ్ మినిస్టర్గా చలామణి అయితలేడా? ప్రజాస్వామ్యానికి నేనే పెద్ద ప్రతీక, ఆయన ఎవరో ఉక్కు మనిషి. కానీ ఆ చరిత్ర కూడా వీళ్ళకి ఏం లేదు కదా. వీళ్ళు జైలుకి పోయినట్టో లేకపోతే ఏదైనా చేసినట్టో అది కూడా ఏం కనబడతలేదు కదా. అసలు జైలుకు పోవడం అనేది వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్. అది లీడర్లకి అదనపు వరం, అది అదనపు ఓట్ బ్యాంక్ అది. కాబట్టి ఇప్పుడు ఈ రౌడీయిజం అనేది, గుండాయిజం అనేది, లేకపోతే భూములు ఆక్రమించుకున్నాడు అనేది, లేకపోతే ఈయన అమ్మాయిలని నాశనం చేసిండు అనేది, లేకపోతే 2 పెళ్లి చేసుకున్నాడు, 3 పెళ్లి చేసుకున్నాడు, అది ఇప్పుడు అది పెద్ద చర్చనీయాంశం కాదు. ఇప్పుడు కేటీఆర్ మొత్తం తానే చూస్తున్నాడు కదా, ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా వాళ్ళకి? ఏముంటుంది, పెద్దగా ఏముండదు. ఇప్పుడు కవిత ఇష్యూ ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఫ్యూచర్లో? ఉంటుంది. ఎందుకంటే మొత్తం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఆమెనే ముందు పెడుతున్నాడు, ఆమెనే ఆయుధంగా, అస్త్రంగా వాడుతున్నట్టు కనబడుతున్నది. వాళ్ళకేం ఆప్షన్ లేదు ఆమె గురించి మాట్లాడడానికి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎదుటివాని బలహీనతే మన బలం. యుద్ధంలో కూడా ఎదుటివాని బలహీనతనే, ఎదుటివాని యొక్క సంక్షోభమే, ఎదుటివాడు చేసే పొరపాట్లే మనకు బలం. మన బలం గురించి ఇప్పుడు మాట్లాడతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన బలం గురించి చెప్తున్నాడా? ఆయన పరిపాలన గురించి చెప్తున్నాడా? చెప్పడు. ఆయన అభివృద్ధి గురించి చెప్తున్నాడా? వాళ్ళ గురించే ఉంటుంది అంతే, వీళ్ళైనా వాళ్ళైనా. ఇప్పుడు అందరం కూడా సమాజంలో ఏమైపోయిందంటే పాలకులందరూ కూడా ఎదుటివాని బలహీనత, ఎదుటివాని పొరపాట్లు అవే బలంగా చూపించుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ ఇప్పటివరకు నా ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైంది, నేను 6 గ్యారంటీల్లో ఇన్ని అమలు చేసినా, ఇవి చేయబోతున్నా, ఇవి ఇట్లా చేస్తా, ఈ గత ప్రభుత్వం యొక్క అవినీతి, అక్రమాలు ఇవన్నిటిని కూడా మేము చీల్చి చెండాడుతున్నాం అనేది ఎక్కడైనా చెప్పుకోవడానికి ఆయనకి ఏమైనా ఉన్నదా? కమిషన్లు వేసిండు, ఇంట్లో బాన్నారు, నడుస్తున్నది, ఇంట్లో బాన్నారు. ఏమైంది? ఏమైనా జరిగిందా? కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సరే గుడ్డిల మెల్ల అన్నట్టు ఇతరుల కంటే ఏదో ఇప్పుడు ఆ బీజేపీ, మనవాద బీజేపీ కంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన బీఆర్ఎస్ కంటే ఇది న్యాయము ఏదో ఇక పోతుంది అట్లా నడవని. ఏదో వరస్ట్లో బెటర్ అంటారు చూడు, బెస్ట్ అంటారు చూడు, అట్లా అయిపోయింది. చెడులో మంచి అనుకుంటాను కానీ మంచి లేదు ఇప్పుడు సమాజంలో. ఏ పాలకులు లేదు, మార్పు లేదు, ఏది లేదు. ఎక్కడున్నది? ఇంకొకటి మావోయిస్టులకు సంబంధించిన విషయం మనం మాట్లాడాలి. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, లొంగిపోయిన వాళ్ళు విప్లవ ద్రోహులంటూ లెటర్లు, ఇట్లా ఈ అంశము విడతల వారీగా చర్చకు వస్తూనే ఉన్నది. నిన్న మొన్న ఇంకా పీక్స్కి వెళ్ళింది. ఒక హనుమంతు అనే ఒక మావోయిస్ట్ ఫ్యామిలీ ఆయనకు లెటర్ రాసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందరూ బయటకు వస్తున్నారు, నువ్వు కూడా బయటికి రా అని. నిన్న మొన్న ఒక 2-3 నక్సలైట్లు లొంగిపోయారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఏం జరుగుతున్నది అని మీ అంచనా, ఏం జరగబోతున్నది అనేది మీ అంచనా? మీరు కూడా మాజీయే కాబట్టి ఆ ఉద్యమం మీద మీకు బలమైన అవగాహన ఉన్నది కాబట్టి ఏం జరగబోతున్నది ఈ అంశంలో?
ఇప్పుడు ఈ లొంగుబాట్లు అనేవి, లేకపోతే చుట్టుముట్టి కాల్చివేతలు అనేది, లేకపోతే బంధించి చంపడం అనేది ఇది ఇప్పుడు మొదలైంది కాదు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మొదలైంది. మావోయిస్ట్ పార్టీ చరిత్ర మొత్తం ఎంత? అంత కొడితే 60 ఏళ్ళు. మా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర అంత మొత్తం 100 ఏళ్ళు. కానీ సమాజం పుట్టినప్పటి నుంచే ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, విప్లవాలు ఉన్నాయి, విప్లవాలు ఉన్నాయి. అవన్నీ మార్పు. విప్లవం అంటే ఏంటిది? మార్పు. ఈ మార్పు జరుగుతూ వస్తున్నది. అది కొన్నిసార్లు మార్పు వల్ల ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుంది, కొన్నిసార్లు మార్పు వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ లొంగుబాట్ల పర్వంతం జరుగుతూ ఉన్నదో, ఇది పాలకులు ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు అంటారు. ఈ సామధాన భేద దండోపాయాల్లో సామం అయిపోయింది, భేదం అంటే చిలికలు తీసుకురావాలి, దాని తర్వాత దండోపాయం, సామం దానం. సామం మొదలే చేసిండ్రు, దానం ఏంది? ప్రకటించుకున్నారు కదా, ఇగో మీరు బయటికి వస్తే మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, మీకు భూములు ఇస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని అది అయిపోయింది, దానం అయిపోయింది. భేదంలో ఇప్పుడు చీలికలు తీసుకొచ్చిండ్రు, సంక్షోభం సృష్టించిండ్రు, దాని ద్వారా కొన్ని ఫలితాలు పొందుతా ఉన్నారు. సంక్షోభాలు తీసుకొచ్చింది ప్రభుత్వాలేనా, రాజ్యమేనా? అంతే మరి. అంతేనా? ఎవరు తీసుకొచ్చాడు? అలే తీసుకొచ్చి. అంటే వీళ్ళు చీలిక తెచ్చిరంటే అవతల ఉన్న వాళ్ళు కూడా కోవట్ల కింద మారిపోయినట్టుగా. వాళ్ళల్లో ఉన్న బలహీనత, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రాణభీతి కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి వాళ్ళ ఆలోచనలు వచ్చిన మార్పులు కావచ్చు, వాళ్ళ అవగాహనలు వచ్చిన మార్పులు కావచ్చు, వాటి ద్వారా శత్రువు వాడుకుంటాడు. ఎందుకు వాడుకోడు? వాడికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని అది వాళ్ళు వాడుకునేటువంటి చరిత్ర మనం చూస్తాం. యుద్ధం అంటేనే ఎవరికి ఏది అవకాశం ఉంటే దాన్ని వాడుకోవడమే యుద్ధం అంటారు. దాన్నే యుద్ధ నీతి అంటారు. రామాయణంలో, మహాభారతంలో అంతే కదా, మనం చూడలేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాలకులు, దోపిడీ వర్గాలు వాళ్ళకి వీలైన, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటిది? ఛత్తీస్గఢ్లో బస్తర్ టెరైన్ కావాలి, ఆ భూభాగం కావాలి. ఆ భూభాగం వాళ్ళ చేతికి వస్తే మావోయిస్టులు ఆఖరికి గుజరాత్లో పోయి అహ్మదాబాద్లో ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఢిల్లీలో పోయి ఆ న్యూఢిల్లీలో ఆ పార్లమెంటు లేకపోతే ఆ ఎంపీల నివాస ప్రాంతాల్లో పోయి ఉన్నా మీరు ఉండండి, మమ్మల్ని ఏమనకుర్రి. వాళ్ళకి కావాల్సింది ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసీల పాదాల కింద ఉన్న ఆ ఖనిజ సంపద కావాలి, ఆ భూభాగం కావాలి. ఆ భూభాగం వాళ్ళ చేతిలోకి వస్తే నువ్వు మావోయిస్ట్ అయితేంది, నువ్వు ఏ ఇష్ట అయితేంది, వాళ్ళకి ఏం అవసరం? ఇవాళ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అదానితోటి, అంబానీతోటి, జిందాల్ తోటి, టిస్కో తోటి, ఇట్లా అనేక మంది జాతీయ పెట్టుబడిదారులు కావచ్చు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతోటి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. మేము ఫలానా రోజు, అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ ముహూర్తం మావోయిస్టుల కోసం పెట్టే ముహూర్తం కాదు. ఆ ప్రాంతాన్ని మీకు అప్పచెప్తాము 2026, వాళ్ళకి పెట్టుకున్న ముహూర్తం 2026 మార్చి కల్లా మేము ఈ భూభాగాన్ని మీకు అప్పచెప్తాము అని వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం. కానీ మావోయిస్టులు కనుక ఇప్పుడు ఎవరైతే ఇంకా ఆయుధాలతోటి కానీ మేము విప్లవం తీసుకొస్తామని అంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే బస్తర్లో ఉన్నారో వాళ్ళు కనుక అక్కడి నుంచి ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిండ్రు, ఇప్పుడు జగదల్పూర్లో లేకపోతే గడ్చరీలో 100 మంది వాళ్ళ హెడ్ క్వార్టర్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా అంటారా? రేపు వీళ్ళందరినీ కూడా ఆ పారిశ్రామిక ప్రాంతాల్లో, ఆ ఖనిజ సంపద ఉత్పత్తి కేంద్రాల్లో వీళ్ళందరూ కూడా మాకు కింద పనిచేస్తే చాలు. ఇప్పుడు పార్టీలో చీలికలు అని అంటే మొన్న మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు కానీ, అండ్ రూపేష్ మన ఎవరైనా తక్కలపల్లి వాసుదేవరావు లొంగుబాటు కానీ, చంద్రన్న లొంగుబాటు కానీ, బండి ప్రకాష్ లొంగుబాటు కానీ, ఇవన్నీ అందులో భాగంగా జరిగినాయని అనుకుంటున్నారా? ఇప్పుడు అసలు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా ఒక లేఖ రాసింది కదా, వీళ్ళ మీద రాసిందా? చంద్రన్న వీళ్ళ మీద రాసిందా? ఫేక్ లెటర్ అది ఇంకా రాలే ఏదో వస్తుంది కదా, ఏదో విప్లవ హక్కుల ప్రతినిధి అనేది ఫేక్ అనేది. అటువంటి ఉండవు, పార్టీ రాస్తే చాలా స్పష్టం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మల్లోజుల అండ్ ఆషన్న ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చి మా నెంబర్లకు ఫోన్ చేయండి, లొంగిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనకి చేయడానికి సాధ్యం కావడానికి ఏమీ లేదని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన గడ్చరీలో ఉన్నాడు, ఈయనేమో జగదల్పూర్లో పోలీస్ హెడ్ క్వార్టర్లో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే చేయాల్సి వస్తుంది.
వీడియోలు చేయడం కూడా అందులో భాగమేనా? అంతే మరి. అంతేనా? వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, తప్పదు అదిగా. ఉమ్, ఒకసారి నువ్వు పోయిన తర్వాత, ఇప్పుడు నువ్వు బోన్లో పోయినావు, బోన్లో పోయిన తర్వాత ఎట్లుంటుంది ఆట ఉమ్, నీ చేతిలో ఉండదు. ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు పుట్టలు పాములు. మరి ఇక్కడ ఈయన చంద్రన్న గారు గట్టిగానే ఇంటర్వ్యూలలో మాట్లాడుతుండే కదా, ఆ ఆయన ఇంటర్వ్యూలో కూడా స్టేట్మెంట్స్ గట్టిగానే ఉన్నాయిగా. ఆ ఇంటర్వ్యూలో కూడా మొదటి రోజు ఇంటర్వ్యూకి ఇప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో చాలా మార్పు తేడా ఉన్నది. ఉందా? ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు పుట్టలో పాములు, ఆ, ఈరోజు బుట్టలో పాములు. ఉమ్. పుట్టలో పాముకి బుట్టలో పాముకి ఎంత తేడా ఉంటుంది. బుట్టలో పాము, అక్కడ స్వేచ్ఛ ఉంటది పుట్టలో దానికి, ఇక్కడ బుట్టలో దానికి వాళ్ళు ఉండిపోవాల్సిందే. ఆ పాములాటగాడు బందీ. పాములాటగాడు వాడు బుట్టను తీసి ఉమ్, స్వరాన్ని ఊస్తే ఎట్లా ఆడమంటే అట్లా ఆడాలా. ఉమ్, వాని బతుకు తెరువు కోసం, వాని మనుగడ కోసం పాములాటగాడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి. కాబట్టి చాలా తేడా. ఇప్పుడు నేను బందీని అయినా అనుకో, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా అనుకో, లాకప్లో ఉన్నా అనుకో, జైలు అంటే ఇంకా వేరు. కానీ వాళ్ళ 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 చక్రబంధంలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ఇక అది అంతే ఉంటుంది. ఎవడైనా అంతే. ఉమ్, ఇప్పుడు ఏదో చెప్తారు చూడు, పులిని సింహాన్ని తీసుకొచ్చి ఉమ్, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు బోన్లో పెడితే అది కాలక్రమంలో శాకాహారి అయిద్దట. ఉమ్, ఆ? ఉమ్, అంటే దాని ఎన్విరాన్మెంట్ బట్టి, అంతే. అక్కడున్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎన్విరాన్మెంట్ మనిషిని ఎటువైపు అని తీసుకుపోతుంది. ఇప్పుడు మనం అన్నట్టు, మీరు అన్నట్టు చంద్రన్న డీజీపీ ఆఫీసులో లాల్ సలాం అన్నాడు, ఉమ్, ఇతర విషయాలు కూడా మాట్లాడిండు. ఇప్పటివరకు చాలామంది TV9కి ఇచ్చిండు, బిగ్ టీవీకి ఇచ్చిండు, V6కి ఇచ్చిండు, iDreamకి ఇచ్చిండు, వెలుగు పత్రికకు కూడా ఇచ్చినట్టుంది. స్వరం మారలేదా? ఓకే. ఉమ్, మారింది కదా. ఉమ్, కాబట్టి మారుతుంది, ఎవరిదైనా మారుతుంది. ఇప్పుడు ఆడ ఉన్న పరిస్థితి అట్టుంటుంది, ఆ ఎన్విరాన్మెంటే అట్టుంటుంది. మారకపోతే వాడు మారేటట్టు చేస్తాడు, ఉమ్. తప్పదు అదిగా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఒక ఒక స్టేట్మెంట్ అనుకోండి, లేకపోతే ఒక పిలుపున కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఏమనంటే ఇప్పుడు అక్కడ ఉండి చేయడానికి సాధ్యమా, బయటికి రావాల్సిన అవసరం ఉందా, ఈ విషయాల్లో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? నా దృష్టిలో నేను పదే పదే, అప్పుడైనా ఇప్పుడైనా, నేను 1987లో బయటకు వచ్చినప్పుడు కూడా నేను అదే, జనజీవన స్రవంతి ఉమ్, అనే పదం అది తప్పుడు పదం, ఓకే. అది తప్పుడు వ్యాఖ్యానం. ఉమ్, అది అంటే ఇప్పటిదాకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 30 ఏళ్ళు వీళ్ళంతా జనంలో లేరా? ఉమ్, వాళ్ళు జనం కాదా? ఆదివాసులు జనం కాదా? వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళు మానవులు కాదా? వాళ్ళు మనసున్నోళ్ళు కాదా? వాళ్ళలోనే ఉన్నారు కదా. మరి సాయుధ పోరాటం ఎందుకు, గన్నులు ఎందుకు అనే దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ప్రజల్లాగా ఉండాలంటే ప్రజల్లాగా జనజీవన శ్రవంతులు అక్కడే, సరే అదే జనం అనుకున్నాం అక్కడే ఉండిపోవాలా. రెగ్యులర్గా మనం ఎట్లా బతుకుతున్నాం వాళ్ళు అట్లా బతకాల. మానవ మనుగడలో, మానవ జీవిత ప్రయాణంలో ఆయుధాన్ని పట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్క దేవుని చెప్పండి, ఒక్క దేవుని చెప్పండి. కాళీమాత ఆయుధంతో ఉందా? దుర్గామాత ఆయుధంతో ఉందా? ఈరోజు విగ్రహాలు పెడుతున్నటువంటి కొమరంభీం విగ్రహంలో ఆయుధం లేకుండా పెడుతున్నారా? అల్లూరి సీతారామరావు విగ్రహంలో ఆయుధం లేకుండా పెడుతున్నారా? బిర్సా ముండా విగ్రహంలో ఆయుధం లేకుండా పెడుతున్నారా? తిలకా మాంజీ విగ్రహంలో ఆయుధం లేకుండా పెడుతున్నారా? ఒక్క దేవుని చెప్పండి. ఓకే. రావణాసురుని చంపడానికి ఆయుధాలు ఉపయోగించలేదా? రామాయణ మహాభారతంలో జరిగిన యుద్ధంలో ఆయుధం అంటే ఏంటిది? విల్లంబు ఆయుధం కాదా? బరిస ఆయుధం కాదా? కత్తి కొడవలి ఆయుధం కాదా? ఆయుధం అంటే ఏంటిది? పనికి మాలినోళ్ళు, అవగాహన లేనోళ్ళు తుపాకీ కొట్టంలోంచి రాజ్యాధికారం వస్తుందని మావోయిస్ట్ పార్టీ అంటున్నారు కానీ ఎవడన్నాడు? మావోయిస్ట్ పార్టీ అన్నాడా? వాళ్ళ సిద్ధాంతం ఏదంటారు కదా. ఎవడు చెప్పిండు? ఎక్కడ చెప్పిండు? ఏ డాక్యుమెంట్లో ఉంది? ఏ మేనిఫెస్టోలో ఉంది? అది తప్పుడు అవగాహన. కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళని బదనాం చేయడానికి మాట్లాడుతున్నదే కానీ ఆయుధం బట్టని దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవరున్నారు? ఆనాడు ఒక్క రావణాసురుడు ఉంటే ఇప్పుడు 100,000 మంది రావణాసురులు అయిండు. మరి ఎన్ని ఆయుధాలు కావాలా? ఒక్క రావణాసురుని చంపడానికే ఎన్నో ఆయుధాలు వాడిండ్రు. మరి ఇవాళ ఎన్ని కావాలి? ఆయుధం అనేది మానవ మనుగడలు. ఇప్పుడు మీ నాయన మా నాయన వ్యవసాయం చేస్తున్నాడు, చేనుకు పోతున్నప్పుడు కర్ర పట్టుకొని పోడా? తప్పదు కదా. మరి కర్ర పట్టుకొని పోవడం కూడా ఆయుధమా? అది అక్కడ కుక్కలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఎన్నో రకాల ప్రమాదం గురి చేసే జంతువులు ఉంటాయి. వాటిని కాపాడుకోవాలన్నా వద్దా? ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏమంటున్నామంటే
ఇప్పుడు ఈ రాజ్యం చాలా బలంగా కనబడుతున్నది. ఇక వాళ్ళు అవుట్‌రైట్‌గా ఉన్నారు. అంటే ఎక్కడ మానవత్వము, మోరల్స్, నైతికత అన్న అంశాలు ఏమి లేవు. ఓపెన్‌గా చెప్తున్నారు. మీరు వచ్చి లొంగిపోతే వెల్ అండ్ గుడ్, లేదంటే కాల్చి పడేసి చంపేస్తాం మిమ్మల్ని అని చెప్తున్నారు. ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు మినిస్టర్లతో సహా. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడే ఉండి ఉన్న విలువైన త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, అంత ఇంటెలిజెంట్‌గా ఉన్నటువంటి వాళ్ళంతా క్రీమ్ అంతా ఆ ప్రాణాలు పోవడం కంటే వచ్చి మీలాంటి వాళ్ళలాగా కొట్లాడితే అద్భుతంగా ఉంటది కదా అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని పరిశీలించొద్దా? ఇప్పుడు రాముడు కూడా హ్మ్. అరణ్యవాసం చేసాడు. మరి ఎందుకు చేసాడు? అరణ్యవాసం చేసిన రాముడేమో దేవుడైతాడు. వీళ్ళు కూడా ఒక మంచి కోసం, ఒక మార్పు కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి, ఇది రహస్య, నేను అందుకనే అంటున్న ప్రతిసారి జనజీవన స్రవంతి అనే పదం వాడకుండా నిన్నటి దాకా ఒక రహస్య పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో రహస్య జీవితం జీవించిన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు అని అంటే అది అర్థవంతంగా ఉంటుంది. నిన్నటి దాకా రహస్య జీవితంలో ఉన్నారు. సరే ఇప్పుడు వీళ్ళు రాజ్యం బలంగా చంపేయాలనుకుంటున్నప్పుడు ఇంకా ఆప్షన్ ఏంది అంటున్నా నేను. అక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడమా? ఇప్పుడు ప్రాణం పోగొట్టుకోవడం అనే ఒక మామూలు పద్ధతిలో మనం మాట్లాడలేం, కానీ ఆ ప్రాణానికి ఎంతో విలువ ఉంటుంది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి పోయి నువ్వు ఈ బ్రిటిష్ వాళ్ళకి లొంగిపో అని అన్నాడు. మరి భగత్ సింగ్ మరి ఆ రోజు ఉరికంబాన్ని ముద్దాడిండు, ముద్దాడలేదా? మరి భగత్ సింగ్ కూడా వాళ్ళకి లొంగిపోయి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంటిది, చరిత్ర ఏంటిది? ఇవాళ పాలకులు ఎప్పుడు కూడా, దోపిడీ వర్గాలు ఎప్పుడు కూడా ఉద్యమకారులని, మార్పు కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని, పోరాట యోధులను వాళ్ళ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం లొంగిపోమ్మంటది. ఎందుకు రఘు ఇవన్నీ నీకు గొడవ ఎందుకు? సప్పుడు కూడా కాంగ్రెస్తో మిలాఖత్గా కాంగ్రెస్ ఇచ్చే పారితోషికాలు తీసుకో, వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకో అంటారు. మరి మీరు లొంగిపోతారా? లేదు కదా. మీ మీద ఒత్తిడి లేదా? ఉంటుంది. ఎందుకుంటుంది? భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. మరి అంటే లొంగిపోదామా? మరి ఇప్పుడు చూడండి, లొంగిపోయిన మావోయిస్టులు భూ పోరాటం చేయాలి. అన్నగారికి చెప్పండి ఒకటే మాట, మన అమ్మా నాన్న దగ్గర ఉండి పోరాటం చేయండి అన్నగారు. సో ఇట్లా పబ్లిక్ ప్రజల్లో కూడా ఒక రకమైన అంటే వన్ సైడ్ ఒపీనియన్ అయితే లేదు కదా. అంటే ప్రజల చైతన్యం, మీ ప్రాణాలు తీస్తున్నారు, మన మధ్యకు అందరూ వచ్చి పోరాటం చేయండి అనే ఒక భావన ప్రజల్లో కూడా వచ్చిందనేమో నాకు అనిపిస్తున్నది. అంటే అట్లా ఏం లేదు. కొంతమంది ఇప్పుడు ఇట్లా సెల్ ఫోన్లు పట్టుకొని పెట్టేవాళ్ళు ఎంత పర్సంటేజ్, ఎంతమందికి ఉన్నాయి? ఆండ్రాయిడ్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? మనం ప్రజల్లో పోదాం, ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. మనం అదే ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే ఇప్పుడు నేను కూడా లొంగిపోయవచ్చు. నా గ్రామం పోయి నా గురించి అడిగితే చెప్తారు, నేను వచ్చిన పద్ధతి సరి అయిందా కాదా. అందుకనే చాలామంది గొప్ప వాళ్ళు ఏం చెప్తారంటే రిట్రీట్గా, కానీ రెస్పెక్టబుల్ రిట్రీట్గా. ఓకే, యుద్ధంలో రిట్రీట్ కావడం నేరం కాదు, తప్పు కాదు, కానీ రెస్పెక్టబుల్ రిట్రీట్ కావాలి ఎప్పుడు కూడా. యుద్ధంలోంచి మనం బయటికి వస్తున్నప్పుడు మనము ఆ రిట్రీట్లో ఆ యుద్ధానికి నష్టం చేయొద్దు, ఆ యుద్ధం చేసే వాళ్ళకి నష్టం చేయొద్దు. లేకపోతే ఆ యుద్ధానికి సంబంధించిన సిద్ధాంతం ఒకటి ఉంటుంది, ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, వ్యూహం ఒకటి ఉంటుంది, ఎత్తుగడ ఒకటి ఉంటుంది, దానికి నష్టం చేయొద్దు. నన్ను రావడం ఎవరు తప్పు పడతాడు? ఎందుకు తప్పు పడతారు? అరే నాకు చేత అయితే లేదు. ఎన్ని వేల మంది వచ్చి ఉంటారండి, చాలా వేల మందే వచ్చారు కదా బయటికి కూడా, రకరకాల రీజన్స్, ఆరోగ్యం బాగాలేదు, లక్షల మంది, వేల మంది. ఇవాళ జగదిరిగుట్టలో ఉన్నోళ్ళు, బోడబండలో ఉన్నోళ్ళు, అడ్డగుట్టలో ఉన్నోళ్ళు, హైదరాబాద్లో ఉన్న అనేక రకాల గుట్టల మీద, లేకపోతే అక్కడక్కడ బస్తీల్లో ఉన్న వాళ్ళంతా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్నోళ్ళే. మరి వాళ్ళందరూ వచ్చిండు, రిక్షాలు దొక్కుతాండు, ఆటోలు నడుపుతాండు, అడ్డ కూలీలుగా పనిచేస్తాండు. వాళ్ళు దేనికి నష్టం చేస్తలేరు, నష్టం చేస్తున్నారా? వాళ్ళ బతుకు కోసం వాళ్ళు ఏదో జీవిత పోరాటం చేస్తున్నారు, వాళ్ళు చేతైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, అది దాన్ని నష్టం అన్నారు. అందుకనే రెస్పెక్టబుల్ రిట్రీట్ ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఎవరైనా సరే ఒక సిద్ధాంతానికి, ఫిలాసఫీకి, వ్యూహానికి, ఎత్తుగడకి నష్టం చేసే
పనులు ఎవ్వరం చేసినా యా అది ఒక రకంగా నష్టమే అది. సో బీహార్ ఎలక్షన్లో ఏం జరగబోతున్నది మీకు ఏమన్నా ఒక అంచనా ఉందా? ఏం మీరు కూడా భారత్ బచావోతో దేశమంతా తిరుగుతున్నారు, ఏం జరగబోతున్నది? అక్కడ 2 కూటముల మధ్య హోరాహోరీ ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి మధ్య జరుగుతూ ఉన్నది. కానీ గతంలో ఉన్నంత వన్ సైడ్ అయితే లేదు ఇప్పుడు. కానీ ఇక ఎన్నికలంటే మనకు తెలుసు, అది ఓటర్ల చేతిలో కూడా లేదు. ఓటర్ల చేతిలో ఎన్నికలు ఉన్నాయా? లేవు. ఓటర్ల చేతిలో ఎన్నికలు ఉంటే ఈ దేశం ఇట్లుండపో, ఈ సమాజం ఇట్లుండపో, ఈ ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాంగం ఇట్లుండపో. కానీ లేదు. కాబట్టి ఇప్పుడు మరి ఆ ఎన్నికల నిర్వహణ చేసే ఎలక్షన్ కమిషనే వాళ్ళ ఇండియా కూటమి కొంత ఎడ్జ్ ఉండే అని బలంగా వచ్చింది అని ఇప్పుడు మళ్ళీ టైట్ అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ ఓటు అధికార యాత్ర అది చేపట్టిన తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజులు సైలెంట్ అయినట్టున్నాడు. ఆయన కూడా మలేషియా అన్నాడు, ఇంకోటి అన్నాడు. సో దీంతో మళ్ళీ కొంత ఇదైనట్టున్నది, మళ్ళీ ప్రచారంలోకి వచ్చినట్టున్నాడు. కానీ మాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం మేరకు, నాకున్న అక్కడ వాళ్ళతోటి సంబంధాల మేరకు, అక్కడ మా భారత్ బచావోలో లిబరేషన్, సిపిఐఎంఎల్ లిబరేషన్ భారత్ బచావోలో భాగస్వామ్యమే. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇంకా అనేక మంది ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారము వన్ సైడ్ అయితే లేదు. వన్ సైడ్ అయితే లేదు, ఎవరికి లేదు, చాలా టైట్గా ఉంది. ప్రతి నియోజకవర్గం ఒక పరిశోధన సంస్థే. ప్రతి నియోజకవర్గం ఈ కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు అక్కడ కూడా చాలా బీహార్ని కూడా కొన్ని ప్రాంతాలుగా, కొన్ని విభాగాలుగా విభజించిన, అక్కడ కూడా ఈ నియోజకవర్గం లోతీరు ఉంటే ఇంకో నియోజకవర్గం లోతీరుగా ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, దళితులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలో ముందుకు పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇది భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము 5వ 6 షెడ్యూల్ భూభాగం. ఇది ఏది పింక్ కలర్ లో ఉన్నదంతా ఫిఫ్త్ షెడ్యూల్, గ్రీన్ ఏమో సిక్స్త్ షెడ్యూల్, మిగతా అంతా నాన్ షెడ్యూల్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాదు, తిలకామాంజ నుంచి, బిర్సా ముండా నుంచి, గుండాదారు నుంచి, లేకపోతే కొమరం భీం నుంచి, అల్లూరి సీతారామరాజు నుంచి ఇది వాళ్ళు ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రాల వారీగా ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ అండ్ తెలంగాణ. ఫిఫ్త్ షెడ్యూల్. ఈ ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగానికి సంబంధించిన జిల్లాలు ఇవి. ఇవాళ మేము ఏమడుగుతున్నాం అంటే, భారత్ బచావో నుంచి మీకు భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, ఇగో భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగమైనటువంటి ఆ భూభాగంలో ఉన్న ప్రజలకి ఆ ఫిఫ్త్ షెడ్యూల్ అమలు చేయండి. వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించండి. వీళ్ళ హక్కులు కనుక వీళ్ళకి కల్పిస్తే ఒక్క మావోయిస్ట్ అక్కడ ఉండడు. అంతే. నేను పదే అదే చెప్తున్నా. మీరు మావోయిస్టు ముక్త భారత్ కాదు, మీరు చెప్పాల్సింది గరీబీ ముక్త భారత్ ప్రకటించండి. గరీబీ ముక్త భారత్ని మీరు చేస్తే మావోయిస్టుల అవసరం ఏంటిది? కమ్యూనిస్టుల అవసరం ఏంటిది? ఉద్యమాలు, పోరాటాల అవసరం ఏంటిది? ఈ ఆయుధాలు పట్టుకొని ఇప్పుడు ఇలా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేస్తూ ఉన్నారు సైనిక బలగాల కోసం. వాస్తవంగా ఈ సైనిక బలగాల మీద, ఈ అంతిమ యుద్ధం పేరుతోటి సాగుతున్న ఈ యుద్ధం మీద పెట్టే ఖర్చులో 50% ఆదివాసీ ప్రాంత అభివృద్ధి కోసం, 5వ షెడ్యూలు హక్కులు కల్పించడం కోసం కనుక చేస్తే అసలు ఈ యుద్ధం అవసరమే లేదు. యుద్ధం అవసరం ఏంటిది? మేము పదే చెప్పేది ఒకటే, 5వ షెడ్యూల్ని అమలు చేయండి, 6వ షెడ్యూల్ని అమలు చేయండి. దాన్ని అమలు చేయమని మాట్లాడుతూ ఉంటే మావోయిస్టు ముక్త భారత్, మావోయిస్టు ముక్త ఛత్తీస్గఢ్, మావోయిస్టు ముక్త మహారాష్ట్ర. అరే ఇవన్నీ ఎందుకు? గరీబీ ముక్త ఛత్తీస్గఢ్ చేయి, 5వ షెడ్యూల్ అమలు చేయి, వాళ్ళకి హక్కులు కల్పించు, ఆ సంపద పైన వాళ్ళకి హక్కులు కల్పించు. ఇప్పుడు ఈ నెల చివరిలో ఎప్పుడో బీజేపీ జాతీయ మహాసభలు బస్తర్లు చేసుకోబోతున్నారు. బీజేపీ మహాసభలా? ఓకే. అంటే మేమంతా వాళ్ళందరినీ పంపించేసినాం ఇక్కడ అని చెప్పడానికి ఆ ప్రయత్నం అయి ఉండొచ్చు. ఇక వాళ్ళందరూ పోయిండ్రు, ఓ పెట్టుబడిదారులారా, ఓ పారిశ్రామికవేత్తలారా, మేము దీన్ని విముక్తి చేసినాం, ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనడానిక? ఎందుకు? దేనికి మీరు అక్కడ మహాసభలు పెట్టి ఏమి సందేశం ఇవ్వబోతున్నారు?
5th షెడ్యూల్ అమలు చేస్తామని మీ జాతీయ మహాసభల్లో ప్రకటించండి. 6th షెడ్యూల్ని భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో మేము అమలు చేస్తామని మీరు ప్రకటించండి. ప్రకటిస్తారా? లేదు. అది ప్రకటిస్తే ఇక అది మరి పెట్టుబడిదారులకు ఇచ్చిన మాట తప్పినట్టే కదా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నయ్య గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.